Thank you for having us, sir. ఇక్కడికి వచ్చేయండి. ఆగండి ఆగండి ఆగండి. మా ఆహ్వానాన్ని మన్నించి పాఠశాలకు ఇచ్చేసినటువంటి లక్ష్మీకాంతం కమలనయనం ద్రవ్యాన్ని సమర్పయామి పుష్పమాలాం సమర్పయామి ధూపమర్పయామి జ్ఞాన సరస్వతి మాతాకి విశ్వభవాని జగదాంబ మాతాకి పీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. ఓం విద్యార్థులు గౌరవంతో వారిని ప్రదేశానికి తీసుకొని వెళ్తున్నారు. ఎన్నో ఉదయభాగం గౌరవిస్తున్నారు. తల్లిదండ్రులకు ప్రత్యేక గౌరవందనాలు తెలియజేస్తున్నారు. మన వర్కర్స్ అన్నగారు అందరూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేష్ సార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ఎంపీటీసీ శ్రీనివాస్ సార్. ఇప్పుడు గౌరవ అతిథులైనటువంటి దాతగారైన ఉదయ్ భాస్కర్ గారు సార్ యొక్క రిలేటివ్ వెంకటేశ్వర సార్ వచ్చినటువంటి పెద్దలకి అందరికి కూడా స్వాగతం సుస్వాగతం. మా విద్యార్థులకు ఆశీస్సులు తోటి. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సర్వ విఘ్నోపస్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. భజ గణరాధే దయాలు ప్రాణోస్తుతే భజే శారదంబ అజత్రం మదంబ భజే శాకి. జయ. సర్వదా శుభం భూయాత్. ఇప్పుడు ఒకే ఒక చిన్న నృత్య కార్యక్రమం.
భాగంగా మరి ప్రజల భాగస్వామ్యం కూడా ప్రభుత్వ పాఠశాల వైపు చూసే విధంగా ఉండడానికి కోసము ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మరి ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అమరావతిలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేంటంటే మా మిత్రులు మరియు బయోసైన్స్ టీచర్ మరి పవన్ కుమార్ గారు ఇటీవలే వారి ట్రాన్స్ఫర్లో మరి మా పాఠశాలకు రావడం జరిగింది. మరి నేను ఇక్కడ ఈ పాఠశాలకు హెడ్ మాస్టర్గా కూడా రావడం జరిగింది. మేము వచ్చినప్పుడు ఇట్లనే మాట్లాడుతున్నప్పుడు మరి విద్యార్థుల యొక్క టాయిలెట్స్ తర్వాత ఈ వాష్ ఏరియా ఏదైతే ఉందో అది సరిగ్గా లేదు, దీన్ని ఏదైనా చేయాలని చెప్పేసి మేము ఇద్దరం ఒక చిన్న చర్చతో ఛాయ్ పే చర్చ లెక్క ఛాయ్ తాగకుండా మాట్లాడినాం. ఆ మాట్లాడిన నెల రోజుల లోపలనే అది కార్యరూపం దాల్చింది. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రధానమైనటువంటి కార్యరూపం అదే అని చెప్పేసి విజయ్ భాస్కర్ గారు వారు అమెరికాలో ఉంటారు. ఉదయ్ భాస్కర్ గారు మరి వారు అమెరికాలో ఉంటారు. మరి వారితో ఫోన్లో సంభాషించినప్పుడు ఏదో ఒకటి చేద్దామన్నప్పుడు మన పాఠశాలకు మరి 50,000 రూపాయలు మరి ఉదయ్ భాస్కర్ గారు మనకు విరాళాలు ఇవ్వడం జరిగింది. మరి వారి కన్న తల్లిదండ్రులను సాక్షిగానే ఇక్కడ దీన్ని ఓపెన్ చేయాలనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో మరి ఈరోజు మరి ముఖ్య అతిథులుగా మరి వారి తల్లిదండ్రులు సిహెచ్ సుజాత గారు మరియు శ్యామ్ సుందర్రావు గారిని మేము ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. ఒకసారి విద్యార్థులు గట్టిగా చప్పట్లతో వారిని ఆహ్వానించారు. వారి ఉద్యోగరీత్యా సార్ రిటైర్డ్ అయ్యారు. మరి మేడం గారు కూడా మరి ఎస్పీ ఆఫీస్లో సీనియర్ అసిస్టెంట్గా వారు రిటైర్డ్ కావడం జరిగింది, సూపరింటెండెంట్గా. మరి వారి యొక్క పుత్రుడి యొక్క సహాయార్థము మరి ఈరోజు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి వారితో పాటు మరి పవన్ కుమార్ మా మిత్రులు కొంతమంది ఇంకా ముందుకెళ్ళాలని చెప్పేసి తలా కొంతమంది ఇక్కడ మనకు 10,000 5,000 అట్లా వాళ్ళు సహకరించడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మరి ఈ పాఠశాల లోపల గతంలో పనిచేసినటువంటి జయరాజ్ సార్ గారి కుమారుడు మరి జయప్రసాద్ గారు కూడా మనకు ఒక 10,000 రూపాయలు వారు ఇవ్వడం జరిగింది. మరి వారికి కూడా మేము ఈ సందర్భంగా ఆహ్వానించడం జరిగింది. మరి దాంతోపాటు మరి ఈ వేదికను పంచుకుంటున్నటువంటి మా స్థానిక ఎంపీటీసీ గారు శ్రీనివాస్ సార్ గారు, మరి అదేవిధంగా మాజీ సర్పంచ్ లింగం గారు, మరి ఇంటి కార్యక్రమానికి మరి నాకు అత్యంత ఆత్మీయులు మరి మా బ్రదర్స్ అందరు కూడా వాస్తవంగా మా యూనియన్ లీడర్ మరి పిఆర్టీయూ అధ్యక్షులు పెద్దలు మోహన్ రెడ్డి సార్ గారికి స్వాగతం. మరి అదేవిధంగా ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షులు పెద్దలు మోహన్ సార్ గారికి, మరియు అదేవిధంగా మా ప్రధాన కార్యదర్శి మరియు నగరిస్తున్నారో మరి మాకు వెన్నుముక లాంటి మా గ్రామ పెద్దలు రాములు గారు మరియు రమేష్ గారు, పెద్దలు వడ్డెన్న గారు. నిజంగా అంటే వీరే కాదు, వీరితో పాటు ఇంకా చాలా మంది పెద్దలు మరి మాకు వెన్నంటే ఉండి మేము ఏది అడిగినా కూడా కాదనకుండా మరి అన్నిట్లలో కూడా మా సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు అయితేనేమి ప్రతి పనిలో కూడా వాళ్ళు ముందుండి మాకు అన్ని రకాల సహాయ సహకారాలు వాళ్ళు అందజేయడం జరుగుతూ ఉంది. మరి వారితో పాటు మా పాఠశాల ఉపాధ్యాయులు Big claps. దాతలైనటువంటి ఉదయ్ భాస్కర్ గారు మరియు సిఎస్ సుజాత గారు వారికి మా అమరావతి గ్రామం ఎల్లవేళలా వారికి రుణపడి ఉంటాము. ఎందుకంటే ఈ స్టేజ్పై ఇది 3వ ప్రోగ్రాం. వారిని గణతంత్ర దినోత్సవం రోజున మొన్న ఈ మధ్య ఒక మీటింగ్ పెట్టుకున్నాం, ఆ రోజున ఫేర్వెల్ పార్టీ రోజున, మరియు ముచ్చటగా 3వసారి వారిని గుర్తు చేసుకుంటూ, ఎందుకంటే మా గ్రామంతో వారికి ఎటువంటి సంబంధం లేకుండా వారి యొక్క
కుమారుడు యుఎస్లో ఉంటూ మరి మా పాఠశాలకు కొత్తగా వచ్చినటువంటి పవన్ సార్ గారి వారి చేతులచే ఈరోజు ప్రారంభించుకున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది సార్. మా అమరావతి తరఫున మీకు చాలా చాలా రుణపడి ఉంటాము. ఎల్లవేళలా మేము మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేము సార్, ఎందుకంటే చాలా సంతోషం. అలాగే మాకు ఏంటంటే గత 4 నెలల నుంచి మా పాఠశాలలో ఎంత తొందరగా మార్పు వస్తుందంటే అంత తొందరగా స్పీడ్గా అభివృద్ధి చెందుతుందంటే దానికి కారణం కొత్తగా వచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు సురేష్ సార్ గారు. వీరు వచ్చిన వెంబడి చూస్తున్నాం. అసలు నేను సార్ ఈ పాఠశాలకు 10 సంవత్సరాల నుంచి ప్రతి 20 జనవరికి ఆ 50 దాచుకుంటున్నాను. గతంలో ఎంపీటీసీగా సర్పంచ్గా 10 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా ఉంటున్నాను. కానీ 10 సంవత్సరాలలో ఈ 100 రోజులలో చూసిన మార్పు చాలా అద్భుతంగా తొందరలోనే డెవలప్ చేస్తున్నాం. ఒకటి ఏంటంటే ఇంత స్పీడ్గా అభివృద్ధి చెందుతున్నప్పుడు నా కాల పరిమితి అయిపోవడం ద్వారా నేను స్కూల్ నుంచి దూరం అవుతున్నాను కాకుండా నేను బయట నుంచి అయినా పరోక్షంగా సార్కు ఎప్పటికీ ఉంటానని చెప్పి 3వసారి కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా ఎందుకంటే మీరు మా పాఠశాలలకు పిల్లలకు నేర్పుతున్నారు. ఈ మార్గంలో మేము కూడా స్కూల్కి ఏదో చేయాలని మాకు కూడా అనిపిస్తూనే ఛాలెంజ్ తీసుకొని ఏదో చేయాలని మా ఊర్లో మా విలేజ్ కమిటీ వాళ్ళతోని యూత్ల వాళ్ళతో పూర్వ విద్యార్థులతో చర్చించుకుంటూ అలాగే మొన్న మధ్య పూర్వ విద్యార్థులు కూడా వారికి తోచిన విధంగా విరాళాలు అందించాయి. సారు ద్వారా ఒక్కసారి 50,000 రాగానే వివిధ రూపాలలో విద్యార్థులు పూర్వ విద్యార్థులు గ్రామాభివృద్ధి కమిటీ వారు అనేక రకాలుగా వారు అల్మారా రూపంలోనూ మైక్ రూపంలో కానీ పోడియం రూపంలో కానీ చాలా మట్టుకు చేస్తున్నారు. ఇంకా చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇంకా సార్ మీరు వచ్చిన నుంచి కూడా మీ మోటివేషన్ ఏమో కానీ మిమ్మల్ని చూసి మేము కూడా ఇన్స్పైర్ అయ్యి ఏదో చేయాలని నేనే కాకుండా మా విలేజ్లో మీరు ఇప్పుడు స్కూల్ టైంలో మాట్లాడుతున్నారు. మేము పొద్దున్న నుంచి సాయంత్రం ఎక్కడైతే గ్రూపులు ఉంటామో స్కూల్ ప్రెమిసెస్ చూడగానే మార్పు అనేది కనిపిస్తుంది. మనం ఆ సార్కు మనం అందరము సహకరించినట్టయితే మన స్కూలు డెవలప్ అవుతూ మన పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుండి మంచి చదువును అందజేస్తుంటారు. అలాగే పిల్లలు మీరు కూడా మీకు ఏంటంటే ఇప్పుడు మంచి ఉపాధ్యాయ బృందం అందరూ కొత్త వాళ్ళు పాత వాళ్ళు కూడా ఉన్నారు, కొత్త వాళ్ళు కూడా వచ్చారు. మీరు గతంలో ఉత్తీర్ణత శాతం 100% సాధించారు. ఇప్పుడు కూడా మీరు ఈ 10th క్లాస్ బ్యాచ్ 100% ఉత్తీర్ణత సాధించి మన స్కూల్ని జిల్లాలోనే గుర్తింపు తీసుకురావాలని. ఇంకోటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి జిల్లా ఉపాధ్యాయ బృందానికి మరియు పిఆర్టీయూ బృందానికి నా మిత్రుడు మా జూనియర్ ప్రసాద్ గారు నా క్లాస్లో వెళ్తాము సార్ మా విలేజ్కి రావడం. ఎందుకంటే వాళ్ళని ఎందుకు చెప్తున్నట్టే ప్రత్యేకంగా వాళ్ళ డాడీ స్కూల్కు ఫస్ట్ హెచ్ఎం. నేను బాల్యంలో నేను అంటే నర్సరీలో ఉన్నప్పుడు వాళ్ళ డాడీ మాకు ఇక్కడ హెచ్ఎం సైకిల్ మీద వస్తుంది నిజామాబాద్ నుండి. అదేవిధంగా వాళ్ళ మమ్మీ కూడా మన స్కూల్లో పనిచేసిండు తెలుసా, జయరాజ్ సార్ హెచ్ఎం సార్. వాళ్ళ కొడుకు ఇక్కడ వాళ్ళ అన్నయ్య క్లాస్మేట్. వారు కూడా అనుకోకుండా ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాకు మీ ఈ సమయం ఇచ్చిన మీకు ఎంత ఆనందం ఉంటుంది అనేది కొద్దిగా నాకు తెలుసు, మిగతా పెద్దలందరికీ కూడా తెలుసు. ముందరున్న విద్యార్థులందరూ కూడా గమనించాలి. మన తల్లిదండ్రులకు పుట్టినము అని అంటే వాళ్ళ పేరు ప్రతిష్టలు కనీసం ఇనుమడించేయాలి. ఉదాహరణకు భక్త ప్రహ్లాదుని తీసుకున్న, ఆనాటి దానకర్ణుని తీసుకున్న, హరిశ్చంద్ర మహారాజుని తీసుకున్న, వీళ్ళందరూ కూడా మనకు ఆదర్శం. ఈ తాతలని కన్నా తల్లిదండ్రులు కూడా మనకు ఆదర్శం. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు ఇవ్వమని చెప్పకుండా వాళ్ళ పేరు ప్రతిష్టల కోసం వాళ్ళ కుమారుడు ఇంతటి ఘనకీర్తి సాధించడం మనకందరికీ గర్వకారణం, ఆదర్శనీయం. అలాగే మా గురువు గారైన జయరాజ్ గారు, మీరు ఇదివరకు చెప్పాను జయరాజ్ సార్ అని, ఆ సార్ వారు మాకు ఎంతో కృషి చేస్తుండే, ఇంగ్లీష్ అనేది పర్ఫెక్ట్గా బోధిస్తుండే. వారి కుమారులు కూడా
దానం ఇవ్వడం జరిగింది. అంటే ఈ దాన ధర్మం ఎలా ఉంటుందంటే గొప్ప వ్యక్తిత్వం ఉంటుంది. స్వామి వివేకానంద చెప్పినట్టు ఒకానొక కాలంలో పాండవులు కౌరవులు యుద్ధం చేసి పాండవులు గెలిచి ఇలాగే ఒక మహాయాజ్ఞం చేశారు. ఇది కూడా మనది విద్యాదానము, విద్య అనేది ఈ యజ్ఞమే. ఈ యజ్ఞంలో వీళ్ళందరూ సార్ వాళ్ళందరూ కూడా వీళ్ళంతా మనకు గురువులు, అపర గురువులు. పాండవులు ఇంత ఘనకీర్తి సాధించినామని చెప్పి అడిగిన వారికి అడిగినట్టు అన్ని రాజ్యాల నుంచి ఎవరినంటే వాళ్ళని పిలిచి ఏది అడిగితే అది తీసుకుంటారు. బంగారం అడిగిన వాడు ఏ రాజ్యం ఏదంటే అది ఇస్తుంది. ఆ స్టేడియం లోపల ఒక ముంగీస, విచిత్రమైన ముంగీస వచ్చి ఒర్లుతుంది. దాని రూపం సగ భాగం బంగారు వర్ణం ఉంటుంది, సగ భాగం మామూలు వర్ణం ఉంటుంది. ఒర్లి చూస్తే ఆ బంగారు వర్ణం అంతే సగభాగం ఉంది, మిగతాది మామూలుగానే ఉంది. అది పక్కపక్క నవ్వి ఇది యజ్ఞం అనుకుంటారు మీరు. నేను ఒక యజ్ఞం చెప్తా వినండి అన్నట్టు. ఒకనొక విలేజ్, ఉదాహరణకు అమరావతి గ్రామం అనుకోండి, సంథింగ్ దేర్. ఇలాంటి గ్రామంలో ఒక పేద బ్రాహ్మణులు ఉండేవారు. వాళ్ళకు ఒక కొడుకు, కోడలు. అప్పటికే 12 ఏళ్ళు కరువు పడ్డది. తినడానికి తిండి లేదు. అప్పట్లో పేద బ్రాహ్మణులు ఏంటంటే ఇంటింటికి పోయి భిక్షాందేయి అంటే ఎంతో కొంత తీసుకొచ్చుకొని తినేవాళ్ళు. అలా కొన్ని రోజులు పస్తులు ఉండడం జరిగింది. 12 ఏళ్ళు కరువు పడడం ద్వారా ఆ కరువులో వాళ్ళకు 10-12 రోజులు భోజనాలు దొరకలేదు. వాళ్ళ పరిస్థితి దీనాస్థితికి వచ్చింది. ఎవరో దయదలించి సాయం సంధ్య వేళ కాస్త అట్లు తురి మీద తౌడేస్తే ఆ తౌడు తీసుకొచ్చి ఒక రొట్టె చేసుకొని తిందామని ప్రారంభిస్తే అప్పటికే 4 ముక్కలు చేసుకొని తల ఒక భాగం పెట్టుకున్నారు. తిందామని రెడీ అయ్యారు. భిక్షాందేయి అని చెప్పి వచ్చారు. వాళ్ళకే లేదు, ఏం ఇవ్వగలుగుతారు? కర్తవ్యంలో భాగంగా తండ్రి దానం చేయడం, తర్వాత ఆ పెద్ద మనిషి తన భార్య, కుమారుడు, కోడలు నలుగురు దానం చేయడం జరిగింది. ఆ రాత్రికి కాస్త లీలాయి పడుతున్నారు. అలాగే స్వామిశరణం అంటే స్వర్గాస్తులైన ఆ పడిన తుమురులో పొర్లిన ముంగీసనే సగభాగం బంగారు వర్ణం. ఇంకో అంటే ఇలా 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 కాకుండా రక్తాన్ని ఇది చేయకుండా మనసు వెన్నలాంటి మనసుతో, మంచి మనసుతో ఇది చేసింది ఎప్పటికీ ఉంటుంది. తను చాలా అమెరికా పోయి కష్టపడి జయరాజ్ గారు కుమారులు కూడా వాళ్ళు ఎంత కష్టపడతారు ఏంటి అనేది మనకు తెలుసు. అలాంటి వ్యవస్థని నిర్మించాలి. ఆ వ్యవస్థ అనేది కావాలి. ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత భాగస్వాములు కావాలి. ఇలా నేను ఒకటి అంటే చెప్పాల్సి వస్తుంది. ఈ ఊర్లో పెద్ద మనుషులు ఆవులు అమ్మింది. తెల్లారితే రంజాన్ పండుగ కోసే పరిస్థితి ఉంది. కాపాడి వాటిని ఒక గోశాల రూపంలో ఏర్పడేసి ఇలా ఒక గోశాలని వ్యవస్థను నడిపేదానికి కృషి చేస్తున్నాము. ఇలా మ్యాక్సిమం ఆ గోమాత కూడా సహకరిస్తుంది. మాకు అన్నపానీయాలు కూడా దొరుకుతున్నాయి. రేపు రాబోయే తరాలకు కూడా బాగుంటుంది. అది కూడా ఆలోచించాల్సిందిగా ప్రార్థిస్తూ అర్థిస్తూ ఇలాంటి యజ్ఞంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేయాలా. వీళ్ళందరూ కూడా మనకు ఆదర్శంగా నిలవాలా. జై గోమాత, జై భారత్. ఇక్కడికి వచ్చి 4 months అవుతుంది. ఏదో చేయాలి అనేటువంటి తపన, ఏదో సాధించాలనేటువంటి ఆలోచన ఆయన ఎప్పుడు రగిలిస్తూ ఉంటుంది. ఆ పని మన పవన్ కుమార్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆ సందర్భంలో మంచి డోనర్ దొరకడము, శ్రీ ఉదయ్ భాస్కర్ గారు ఆ విధంగా అలాంటి ఒక చిన్న సన్నివేశమే ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి దోహదపడింది. దానికి ముఖ్యంగా పవన్ కుమార్ గారికి కూడా మా ప్రధాన ఉపాధ్యాయుల సంఘం తరఫున ధన్యవాదాలు. సురేష్ కూడా ఆయన ఎక్కడ ఉన్నా అందరితో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ పాఠశాల భౌతిక వనరులు, భౌతిక అవసరాలు చేకూర్చడంలో చాలా కృషి చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయనను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఉదయ్ భాస్కర్ గారు నిజంగా ఒక
చిన్న విషయం ఆలోచిస్తే ఈ గ్రామానికి సంబంధం లేదు, ఈ పాఠశాలకు సంబంధం లేదు, అయినప్పటికీ వారి యొక్క ఒక మంచి దాతృత్వం, ఒక మంచి దానగుణము, ఒక మంచి మహత్తరమైనటువంటి ఆలోచన, పాఠశాల పిల్లల కొరకు ఒక మంచి సేవా దృక్పథంతో 1,00,000 రూపాయలు వారు ఈ పాఠశాలకు అనుగ్రహించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి యొక్క పేరెంట్స్ అయినటువంటి శ్యామ్ సుందర్రావు గారికి, సుజాత మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడైతే విద్య ఆరాధించబడుతుందో, ఎక్కడైతే పాఠశాలకు కృషికి గ్రామం, ఏ గ్రామం అయితే కృషి చేస్తూ ఉందో, ఎక్కడైతే విద్య పూజించబడుతుందో ఆ గ్రామం అభివృద్ధి చెందుతుందనేటువంటిది వాస్తవం. చరిత్రలో మనం ఎన్నో చూస్తూ ఉంటాం. ఆ పని ఈ గ్రామంలో జరుగుతుంది కాబట్టి ఈ గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఒక మేధావి ఏమంటాడంటే, ఎన్ని రోజులు జీవించినవు అనేటువంటిది ముఖ్యం కాదు, కానీ ఎంతమందికి నువ్వు ప్రేరణ ఇచ్చినావు అనేటువంటిది ముఖ్యం అని అంటూ ఉంటాడు. నిజంగా ఈ పెద్దలను చూస్తూ ఉన్నప్పుడు ఆ సంబంధం లేనటువంటి ఈ గ్రామానికి పాఠశాలకు సంబంధం లేనటువంటి ఆ ఉదయ భాస్కర్ గారిని చూస్తూ ఉన్నప్పుడు, ఆ పవన్ కుమార్ గారిని చూస్తూ ఉన్నప్పుడు చాలా సంతోషం వేస్తూ ఉంది. ఇంతమందికి వారు మాదిరిగా, ఇంతమందికి ఇన్స్పిరేషన్ ఇస్తూ వారు ఈ పాఠశాలకు కొదువుగా ఉన్నటువంటి ఆ వాష్రూమ్స్ని, టాయిలెట్స్ని వారు సమకూర్చినందుకు వారికి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంలో విద్యార్థులు వినండి, విద్యార్థులను ఉద్దేశించి ఒక 2 నిమిషాలు మాట్లాడాలని అనుకుంటా ఉన్నాను. ఐ వుడ్ లైక్ టు షేర్ ఏ సక్సెస్ స్టోరీ. కరేబియన్ దీవుల్లో జన్మిస్తాడు. 1996లో జమైకాలో పుడతాడు. ఆయన యొక్క సామాజిక పరిస్థితి ఏంటంటే 8th క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటాడు. వారి పేరెంట్స్ చాలా పూరెస్ట్ ఆఫ్ ద పూర్. తినడానికి తిండి కూడా ఉండదు. ఒక చిన్న దుకాణం నడిపిస్తూ అక్కడ వచ్చినటువంటి డబ్బు చేత ఆ కుటుంబం యొక్క ఆ పోషణ జరుగుతూ ఉంది. ఆయన ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒలింపిక్స్ క్రీడలు జరుగుతూ ఉంటాయి. దాంట్లో ఒలింపిక్స్ ఫస్ట్ రన్నర్ గోల్డ్ మెడల్ సాధించినప్పుడు ప్రపంచమంతా ఆయనను పొగుడుతూ ఉంటుంటే, ఆరాధిస్తూ ఉంటుంటే ఆయన ఒక కలగన్నాడు, వై నాట్ మీ, వై నాట్ మీ, వై నాట్ మీ, నేను ఎందుకు దాన్ని సాధించకూడదు, నా వల్ల ఎందుకు కాదు అనేటువంటి ఒక ప్రశ్న ఆయనను రగిలిస్తూ ఉంది. కానీ ఆయన ఏమనుకున్నాడంటే ఒక ఉన్నతమైనటువంటి గోల్ పెట్టుకున్నాడు. ఏమని? నేను కూడా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ని సాధించాలి. కానీ ఆయన సామాజిక అంటే అది అనుకున్నాడు, కానీ ఆయన ఉన్నటువంటి ఆయన చుట్టూ ఉన్న పరిస్థితులు దానికి ఏమాత్రం సహకరించినటువంటి పరిస్థితులు. ఇదే నేను ఎందుకు చెప్తున్నా అంటే మన గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి అలాంటిదే. రన్నింగ్ అంటే తెలియదు, డబ్బు లేదు, కోచ్ లేడు, తర్వాత ట్రాక్ లేదు, ఏం లేదు. కానీ ఆయన ఒక ఉన్నతమైనటువంటి గోల్ పెట్టుకున్నాడు. ఏంటి? నేను గోల్డ్ మెడల్ సాధించాలి ఒలింపిక్స్లో. దానికి 5 సంవత్సరాల కాలం పట్టింది. ఆయన ఆ ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని సాధించేదాకా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలే. ఆయన ఎవరో కాదు, చిరుత కంటే ఎక్కువగా పరిగెత్తేటువంటి వ్యక్తి అనే పేరు వచ్చింది. ఆయననే ఉసేన్ బోల్ట్. ఉసేన్ బోల్ట్ అంటే ఆయన పరిగెడుతూ ఉన్నప్పుడు ఆ మెషిన్స్ కూడా ఆయన రన్నింగ్ను క్యాలిక్యులేట్ చేయలేకపోయినాయి. అటెండ్ సాధించిండు. కారణం ఏంటంటే అన్కాంప్రమైజ్డ్ లైఫ్. ఆయన లక్ష్యాన్ని సాధించేదాకా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. రాగట్టు ప్రాక్టీస్ చేస్తుంది. ఆ సక్సెస్ స్టోరీ ఆ బుక్లో ఒక 2 విషయాలు రాస్తారు. ద బెస్ట్ వ్యూ కమ్స్ ఆఫ్టర్ హార్డెస్ట్ క్లైంబింగ్. ఉన్నతమైనటువంటి వ్యూ అనేది ఎప్పుడు వస్తుందట తెలుసా? హార్డెస్ట్ క్లైంబింగ్ అంటే కఠినమైనటువంటి పర్వతాలు ఎక్కుతున్నప్పుడు వచ్చినటువంటిది ఆ బెస్ట్ వ్యూ. కాబట్టి ఆ విధంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఆయన
ఆ యొక్క కృషిని, ఆయన పట్టుదలను అభినందిస్తూ ఆయన ఉన్నత లక్ష్యాన్ని సాధించండి. సో విద్యార్థులంగా మనం ఏంటి నేర్చుకునేదంటేనండి, మన పరిస్థితులు మన లక్ష్యాన్ని ఎక్కడ ఆటంకపరచకూడదు. మనం అనుకున్నది సాధించే వరకు ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ కావద్దు అనేటువంటి లక్ష్యం కలిగి ఒక ఉన్నత లక్ష్యాన్ని సాధించినప్పుడు, కలిగి ఉన్నప్పుడు తప్పకుండా సాధిస్తామనేటువంటి సత్యాన్ని గ్రహించాలి. వై నాట్ మీ? ఆ పరిస్థితిలో ఉన్నటువంటి హుస్సేన్ బోల్ట్ అది సాధించినప్పుడు నేను నా లక్ష్యాన్ని ఎందుకు సాధించకూడదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించి ఆ విధంగా ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని కలిగి దాని కొరకు నిరంతరం కృషి చేస్తూ దాన్ని సాధించడానికి విద్యార్థులందరిగా మీరు కృషి చేయాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరొకసారి ఈ సభ టోటల్ పిల్లలందరికీ ఉపయోగపడే ప్రోగ్రాం. ఈరోజు కార్యక్రమానికి ముఖ్య వ్యక్తులు, యాక్చువల్గా నేను ఉదయ్ భాస్కర్ గారి ఫోటో చూద్దాం అనుకున్నా, మరి అంటే మనకు సహాయం చేసింది కానీ ఆయన మనకు కనబడట్లేదు. ఇప్పుడు సహాయం అంటే అలా ఉండాలనిపిస్తుంది. ఒక్కోసారి చిన్న సహాయం చేసి మనం బయటకు ఎక్స్పోజ్ చేసే వాళ్ళు చాలామందిని చూస్తుంటాం, కానీ ఆ వ్యక్తి మనకు ఈరోజు మన పాఠశాల అవసరాలు తీర్చాడు. మరి ఆయనకు ఈ సందర్భంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అంత మంచి వ్యక్తికి జన్మనిచ్చిన తల్లిదండ్రులైనటువంటి వేదికపై నాసినటువంటి శ్యామ్ సుందర్రావు గారికి మరియు సుజాత మేడం గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరియు ఈ వేదికపైన ఉన్నటువంటి ఇంకో ముఖ్య వ్యక్తి నా మిత్రుడు, మీ బయోసైన్స్ టీచర్ పవన్ కుమార్, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అండ్ నాతో జెడ్పీహెచ్ఎస్ మచ్చర్ల పాఠశాలలో నేను ఆయన హెడ్ మాస్టర్గా 5 సంవత్సరాలు పనిచేశాను. ఇద్దరం ఒకే స్కూల్లో ఉన్నాం. నాకు ఉదయ్ భాస్కర్ గురించి పవన్ మాటలలో 5 సంవత్సరాల కిందనే తెలుసు. జనరల్గా మాట్లాడేటప్పుడు ఆయన ఫ్రెండ్స్ అందరి టాపిక్ వస్తుంటుంది. ఆ పక్కనే కూర్చున్నటువంటి జయప్రసాద్, ఆయన కూడా నాకు తెలుసు. వీళ్ళందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా పవన్ వాళ్ళని తయారయ్యారు. మరి ఈరోజు కార్యక్రమానికి ముఖ్య కర్త ప్రధానోపాధ్యాయులతో చర్చించి వెంటనే డిసిషన్ తీసుకున్నటువంటి బయోసైన్స్ టీచర్ పవన్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆయన గురించి నాకు తెలిసి చెప్పాల్సిన పని లేదు. మచ్చర్ల పాఠశాలలో కూడా ఆయన సేవా కార్యక్రమాలు చాలా చూశాను నేను. ఆ లక్షణమైన పిల్లలకు కూడా అలవడింది ఇంట్లో. ఒకరోజు స్కూల్కి వింటర్లో దాదాపు ఒక 100 వ్యాజిలిన్ బాటిల్ తీసుకొచ్చాడు. ఇన్నిగానం ఎందుకోవాలంటే వాళ్ళ పిల్లలకి ఏదో షాప్లో వ్యాజిలిన్ కొంటుంటే మరి మీ స్కూల్ పిల్లలకి ఎవరు కొంటారా అని అడిగిందట పాప. వెంటనే అయినా వాళ్ళందరూ స్కూల్ మొత్తం స్ట్రెంత్, టోటల్ స్ట్రెంత్కి ఒక 100 వ్యాజిలిన్ బాటిల్ తీసుకొని వచ్చేసింది పొద్దున. మచ్చర్ల స్కూల్లో, చాలా స్కూళ్ళలో చూస్తున్నాం, ప్రభుత్వ పాఠశాలల్లో చాలామంది మైగ్రేటెడ్ పీపుల్, వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేసుకుంటూ పిల్లల్ని చదివించే వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళ గురించి అంత శ్రద్ధ చూపించడం నాకు ఆ రోజే చాలా సంతోషం అనిపించింది. ఇట్లాంటివి ఇంకా పవన్ చేస్తే చాలా ఉంటాయి. ఆర్ఫన్స్ ఉంటారు, వాళ్ళకి ఆన్లైన్లో హెల్ప్ చేస్తుంటాడు. వెళ్ళేవాని స్కూల్కి రెగ్యులర్గా ఇట్లాంటి డిస్కషన్ వచ్చేది. ఆయనకు బయటకు ఎక్స్పోజ్ కావడం పెద్ద ఇష్టం ఉండదు, కానీ ఈ అమరావతి స్కూల్కి రావడం వల్ల ఆయన ఖచ్చితంగా ఇంకా ముందు ముందు చాలా కార్యక్రమాలు చేపిస్తాడని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. నేను నుంచి ఫ్రెండ్స్ ఇద్దరం కూడా ఎడ్యుటీ టీచర్స్ ఒకటే మండలంలో వర్క్ చేశాం. ఇప్పుడు కూడా మా ఇల్లు పక్కనే ఉంటుంది గంగస్థాన్లో. మంచి మిత్రులు. ఇక్కడ మీ ఇందాక మన వక్తలు కూడా చెప్పినట్టుగా అచ్చల్నాడు కూడా స్కూల్, దానికి ఒక స్పెషల్ బ్రాండ్ జిల్లా స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చాడు. ఆయన ఎక్కడ పనిచేసినా ఆ స్కూల్కి ఒక లెవెల్కి తీసుకెళ్తాడు ఖచ్చితంగా. అంత మంచి స్కిల్స్ ఉంటాయి దానికి. మీ విలేజర్స్తో ఐక్యం కావడం కానీ, ఇప్పుడు ఇందాక మీరు చెప్తుంటే ఇంకా 4 రోజుల్లో ఇక్కడనే ఆధార్ కార్డు తీసుకునేటంత క్లోజ్నెస్ మెయింటైన్ చేస్తాడు ఆయన. అమరావతి విలేజ్ మా ఊరోడే అని చెప్పేటంత గర్వంగా మీరు చెప్పుకోవచ్చు ఆయన గురించి. అంత తొందరగా మీతో కలుపుకపోయి ఈ స్కూల్ గురించి ఎప్పుడు కూడా దాన్ని జిల్లా స్థాయిలో ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాడు. ఆయన స్కూల్ వెనుకబడితే అసలు ఆయన తట్టుకోడు, దాన్ని ఏదో రకంగా ముందుకు తీసుకెళ్ళి అట్లాంటి హెడ్ మాస్టర్ రావడం మీ అందరికి కూడా అదృష్టం. బెటా పిల్లలు కానీ మీ గ్రామస్తులు కానీ. మరి సురేష్ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పడేసినందుకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. వీళ్ళంతా మంచి వ్యక్తుల కోరిక మేరకే ఇప్పుడు మాకు కూడా యాక్చువల్గా ఇలా స్కూల్ ఉంది. ఆ మిత్రుడే, పవన్ మిత్రుడే.
ఉదయ్ భాస్కర్ కూడా నాకు మిత్రుడు, పవన్ మిత్రుడు అంటే నాకు మిత్రుడు అన్నట్టే. వీళ్ళందరి కోసమే ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ అటెండ్ చేయాలని అనుకున్నాం. మరి ఇంత మంచి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే పవన్కి మీకు హ్యాండ్ వాష్ ఫెసిలిటీ కానీ, వాష్రూమ్స్ కానీ, ఇంకా క్లాస్ రూమ్లలో మిగతా సౌకర్యాలు కానీ, స్కూల్కి కావాల్సిన ఏమైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా హెడ్ మాస్టర్ గారు కానీ, మిగతా ఉపాధ్యాయులు కానీ, దాతల సహకారంతో మీ గ్రామస్తులు కానీ తీసుకొస్తారు. ఇవన్నీ మరి దేనికోసం చేస్తున్నారు? ఇవి మీరు బాగా చదవాలని. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరంతా రెగ్యులర్గా స్కూల్కి వస్తూ ప్రభుత్వ పాఠశాలలు మిగతా ఏ పాఠశాలకు కూడా తీసుకోవని చెప్పేసి నిరూపించాల్సిన అవసరం ఉంది. మంచి మంచి టీచర్స్ ఉన్నారు, హెడ్ మాస్టర్స్ ఉన్నారు, అందరూ అంత మంచి వ్యక్తులు ఉండగా మన స్కూల్ ఎందుకు వెనుకబడాలి మరి? కాబట్టి ఒక దృఢ సంకల్పంతో వాళ్ళు చేపట్టిన విషయం ఏదో ఘనత తీసుకొచ్చే విధంగా ఉండాలనేటువంటి ఉద్దేశము కాదు. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే యూ దట్ usually people request others to give some sort of donations, but my style of doing is not that. I order my friends simple ga I took only 2 days of time for this, for collecting 1 lakh rupees, and I have just asked 4 people. One of my friend is my Bamardi who took all the పెయిన్. అయితే యాక్చువల్గా నేను సర్జరీ అయ్యి నిన్నటి వరకు కూడా లేను, ఇంటికాడనే ఉన్నా. మా పెద్ద మనిషి సర్పంచ్ సురేష్ భాయ్ ఏమో మొన్న పొద్దుగాల ఫోన్ చేసి నాకు షాక్ ఇచ్చిండు, సూర్యలంకలు ఉన్నా అని చెప్పేసి అన్నాడు. ఎందుకు పోయినావు అంటే వెళ్ళిపోయినా అని చెప్పేసి అన్నాడు. సరే కానీ అని చెప్పేసి అని అంటే మాకు ఇవన్నీ అరేంజ్మెంట్స్ చూసుడు పెద్ద కొత్తమైన పని కాదు. మేము 1000 మంది, 2000 మంది, 3000 మంది అరేంజ్మెంట్స్ కూడా we can easily handle. We have got that capacity. And నిన్ననే రేషన్ ఇవన్నీ సామాన్లు వచ్చుడు చేసుడు, వెజిటబుల్స్ వచ్చుడు, చికెన్ వచ్చుడు, అవన్నీ డి శ్రీనివాస్ గారికి అండ్ వాళ్ళ పిఏ రత్నాకర్ గారికి, మా ఫ్రెండ్ సర్కిల్ అందరికి కూడా ఆయననే వంట చేస్తుంటారు. సో ప్రత్యేకంగా ఎప్పుడైనా కానీ అండ్ హీస్ మై జస్ట్ లైక్ మై ఫ్యామిలీ మెంబర్స్. మజార్ భాయ్ వచ్చేసి ఆజానా అని చెప్పి అంటే బైజాన్ ఆజాద్ నిన్న ఒట్టిగా నన్ను చూడడానికి కేమ్ టు మై హోమ్. డిన్నర్ పెట్టి పంపించి పొద్దుగాల కొడుకు వచ్చి అవన్నీ చూసుకున్నాడు. సో వై ఐఎమ్ టెలింగ్ యూ ఆల్ దీస్ థింగ్స్ ఈస్ ఇక్కడ ఒక రిక్వైర్మెంట్ ఉంది. యాక్చువల్లీ మచ్చర్లలో ఉన్నప్పుడు బికాస్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ అండ్ మేబీ ఐ కెన్ సే దట్ బికాస్ ఆఫ్ ద పాస్ట్ హెడ్ మాస్టర్స్. నేను నరేందర్ సార్ ఉన్నప్పుడు మేమిద్దరం దోస్తులు లెక్క, అన్నదమ్ములు లెక్క. ఈవెన్ సురేష్ సార్, మై సెల్ఫ్, వి ఆర్ లైక్ జస్ట్ ఫ్రెండ్స్. సో నాకేమనిపిస్తుంది అని చెప్పేసి అంటే మేబీ నా స్టైల్ ఆఫ్ టాకింగ్ యూ మే లైక్ ఆర్ నాట్, ఐ డోంట్ నో, బట్ నాకేమ అంటే మై థింగ్ ఈస్ when my brothers or when my people are in the higher position, so what I just say them is ana em cheyodana cinema చూపెట్టాలి అంతే అన్నాడు. సినిమా చూపెట్టడం అని చెప్పేసి అంటే ఏంది, ఏదైనా ఒక పబ్లిక్కి పనికొచ్చేటువంటి పని చేయాలనేటువంటిది మనము ఇక్కడ ఒక మాట నరేందర్ సార్ గారు అన్నారు. ఏమని అని చెప్పేసి అంటే ఉదయ్ భాస్కర్ ఫోటో కనబడతలేదు అని చెప్పేసి. ఉదయ్ భాస్కర్ కానీ పవన్ కానీ ఎప్పుడు ఫోటోలలో ఉండే పరిస్థితి ఎప్పుడు ఉండదు. దే ఆర్ ఆల్వేస్ ఆన్ ద బిహైండ్ ద స్క్రీన్స్. సో అంటే మేము ఆ రీతిగా పెరిగినాం మేము. సో ఐ జస్ట్ ఆజ్ కాదు, నేను వానికి మెసేజ్ పెట్టి ఫోన్ చేయని చెప్పగానే వెంటనే ఫోన్ చేసిండు. ఏం లేట్లా అంటే పొద్దున పోయి డాడీ దగ్గర తీసుకో అని చెప్పేసి అని అన్నాడు. పొద్దున్న పోయినా అంకుల్ దగ్గర పైసలు తీసుకొని వచ్చిన, ఇంకో 3 అడిగినా ఇంకో 50 జమ చేసినాం. సో ఈ టాయిలెట్ నెక్స్ట్ ఒక టార్గెట్ పెట్టుకుంటాం. అయితే దానికి మీరు ఎవరైనా ముందుకు వచ్చి, ఇప్పుడు మన నిన్నటి రోజు యాక్చువల్గా మన ఆర్మూలు ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా ఫోన్ వచ్చిండే. అక్కడ ఉన్నటువంటి మన మిత్రులు నేను అంతకుముందు టైం అడిగితే వాళ్ళు నిన్న పొద్దున ఫోన్ చేశారు. ఫోన్ చేసి మరి ఎమ్మెల్యే సార్ వస్తున్నాడు కలుస్తారా అయ్యాలా అని చెప్పేసి అని అన్నాడు. అంటే నేను పార్టీస్ గురించి మాట్లాడలేదు, సారీ, ఆయన బీయింగ్ ఎమ్మెల్యే కాబట్టి వీ నీడ్ టు గివ్ ద రెస్పెక్ట్.
సో అయితే నేను అన్న మా సార్ లేడు, నేను కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నా రాలేకపోతాం. సో విల్ డెఫినెట్లీ టేక్ సమ్ టైం. యూనియన్ లీడర్స్ కూడా మీరు ఎప్పుడన్నా మీకు సమయం ఇస్తే మనం వెళ్ళి మరి మా పాఠశాల గురించి ప్రత్యేకమైనటువంటి ఏదన్నా ఏర్పాట్లు చేసుకోగలుగుతామని చెప్పేసి అని. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మా స్టాఫ్ అందరు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఎవ్రీవన్ దే హ్యావ్ కోఆపరేటెడ్ ఇన్ సమ్ ఆర్ ద అదర్ వే. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ద చిల్డ్రన్. అండ్ నరేందర్ సార్ గారు, సురేష్ సార్ గారు పెద్దలు చెప్పినట్టుగా ఇవన్నీ కూడా చేసేది ఎవరి గురించి అని చెప్పేసి అంటే కేవలం మీ గురించే. యు ఆర్ ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు యూజ్ దెమ్, యు ఆర్ ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ దెమ్. సో యువర్ ప్రిమిసెస్ షుడ్ బి నీట్ అనేటువంటిది అది ఒకటే ఉద్దేశం. అండ్ ప్రిమిసెస్ నీట్ ఉండే కాదు, మనం చదువులో రాణించాల్సినటువంటి అవసరత ఉంటుంది. చాలా మటుకు నేను 10th పిల్లలతోని 9th పిల్లలతో కూడా మాట్లాడుతూ ఉంటే దే డోంట్ హ్యావ్ ఈవెన్ టెక్స్ట్ బుక్స్ కరెక్ట్గా లేనటువంటి పరిస్థితి. కొన్ని టెక్స్ట్ బుక్స్ తెచ్చిస్తామని చెప్పండి, టెక్స్ట్ బుక్ ముట్టడు. స్టడీ అవర్ అని పెడితే అదేదో ఒక టాపిక్ గురించి మనము చెప్తే వాడు ఇంకో టాపిక్ తీసి మాట్లాడుతుంటాడు. సో దిస్ సార్ట్ ఆఫ్ నెగ్లిజెన్స్ ఇట్ లీడ్స్ అండ్ మీకే ఇట్ ఈస్ డేంజరస్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ ఇంతమంది ఇంత టైం ఇచ్చారు అని చెప్పి అంటే కేవలం మీ గురించే. సో యు ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ మేక్ యువర్ సెల్ఫ్ బెటర్ బై స్టడీయింగ్ హార్డ్. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు అందరు కూడా చాలా ధన్యవాదాలు. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు మీరందరూ బాగా చదువుకుని వృత్తిలోకి రావాలని ఆశిస్తూ నేను జీవిస్తున్నాను. క్రియేటర్స్ అందరికీ కూడా మరి మధ్యాహ్న కాల శుభం తెలియజేస్తా ఉన్నాం. మరి అమరావతి తోటి ఉన్నటువంటి సంబంధం చాలా దగ్గరదే. ఎందుకంటే మా డాడీ వాళ్ళు మదనపల్లిలో ఉంటుండే. మా డాడీ చనిపోయినప్పుడు మదనపల్లిలో అక్కడి నుంచే వాళ్ళు పెరిగి పెద్దగా అయినరు. అక్కడ నుంచి అపాయింట్మెంట్ అయినప్పుడు ఇక్కడ స్కూల్లో టీచర్గా వచ్చినప్పుడు శ్రీనివాస్ అన్న వాళ్ళ బ్యాచ్లో వాళ్ళకి టీచర్గా ఉండే మా డాడీ. తర్వాత 94లో యాక్సిడెంట్ అయిన తర్వాత డిప్యుటేషన్ మీద మళ్ళీ ఒకసారి ఇక్కడికి వచ్చిండ్రు 98, 99 ప్రాంతంలో. వచ్చిన తర్వాత 2006లో మరి జూలై 31 రోజు ఇక్కడ రిటైర్మెంట్ ఫంక్షన్ ఇదే ప్లేస్లో జరిగింది. సో మా మదర్ కూడా శకుంతల ఇక్కడనే పనిచేసింది. మా అత్తమ్మ ఫ్లారెన్స్ అంటే మన పవన్ సార్ వాళ్ళ అమ్మ కూడా ఇక్కడనే పనిచేసినారు. సో ఇట్లా వాష్రూమ్స్ కొద్దిగా ఉన్నాయిరా, ఏమన్నా సాయం చేయండి అని అంటే సరే బాబా డాడీ పేరు మీద చేద్దామని చెప్పేసి అన్నాను. ఎందుకంటే ఇప్పుడు అందరు చెప్పింది ఒకటే అంటే ఇక్కడ ఎవరు ఏం చేసినా కానీ మీ యొక్క గ్రామం కొరకే చేస్తారు. మీరు దీన్ని సరివిధంగా మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ శంకర్రావు అని నా క్లాస్మేట్ ఉన్నాడు, లింగన్న నాకు సీనియర్ ఉన్నాడు. తర్వాత ఇక్కడ ఉన్న చాలా మంది. సో వీరందరినీ జ్ఞాపకం చేసుకొని మా నాయన ఇక్కడ పనిచేసిన దాన్ని బట్టి మేము ముందుకు వచ్చినాం. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పవన్ సార్ మీకు భాగవ పబ్లిక్ స్కూల్లో పనిచేసినాం. సో ఆయన 2 సంవత్సరాలు పనిచేసినప్పుడు సైన్స్లో 100 out of 100. ఒకసారి చెప్పట్లు ఉంటాడు అందరూ 100 out of 100. ఆయనను మీరు సరిగా వాడుకోనండి. వాడుకుంటే మీకు ఆయన ఎంత వాడుకుంటే ఆయన అంతా మీకు అందిస్తాడు. సో పిల్లలు మీరు చక్కగా మీ డిసిప్లిన్ కూడా నేను అభినందిస్తున్నాను. పీటీ టీచర్ కూడా చూస్తున్నాను. ఆ టీచర్ క్రమంగా మీ యొక్క డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఈ విధమైన డ్రెస్సింగ్ నేను గవర్నమెంట్ స్కూల్లో చూడలేదు. గ్రీన్ కోడ్ది పెట్టుకొని వీళ్ళని మార్చ్ ఫస్ట్ తీసుకురావడం అనేది ఒకసారి పీటీ టీచర్ కూడా అన్నారు. సపోర్ట్ కొట్టండి. మీ అందరినీ నడిపిస్తున్నటువంటి సురేష్ అన్న కూడా ఈ సమయం జ్ఞాపకం చేస్తున్నాం. మరి సురేష్ అన్నకు, సీన్ అన్నకు, అదేవిధంగా నరేందర్ సార్కి, పీటర్ ప్రెసిడెంట్కి, మోహన్ అన్నకి అంటే నన్ను ప్రోత్సహిస్తూ మరి ప్రతి విషయంలో నాతో పాటు వాళ్ళందరూ కూడా శ్రమిస్తూ మరి ఈరోజు ఈ సక్సెస్లో భాగస్వాములైన నా ఉపాధ్యాయ బృందాన్ని నేను ఒక్కొక్కరిని ఈ సభకు వేదికకు నేను పరిచయం చేస్తాను. మరి మొదటగా మా తెలుగు సార్ గారు, జిహెచ్ఎం అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు నరేందర్ గారికి, పండారి గారికి, వెంకన్న గారికి, మా మాక్లూరు మండల పిఆర్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లక్ష్మీనారాయణ గారికి, చిల్క శ్రీనివాస్ గారికి, మరి ఇక్కడ కూర్చున్నటువంటి గ్రామ పెద్దలకు, మరి ఈ కార్యక్రమంకు ముఖ్య భూమిక వహించి ఈ కార్యక్రమంకు నాంది పలికినటువంటి ఇక్కడి పాఠశాల బయోసైన్స్ ఉపాధ్యాయుడు పవన్ గారికి, వారి మిత్రుడికి,
మరి ఎవరైతే ఈ దాతలు ఉన్నారో నిజంగా చాలా మంది దగ్గర డబ్బులు ఉంటాయి, కోట్ల కొద్ది డబ్బులు ఉన్న వాళ్ళు ఎందరో ఉంటారు. కానీ ఆ హృదయం ఉండాలి, ఇస్తాము అన్న హృదయం ఉండాలా. అటువంటి వాళ్ళని మనం ఏమంటామంటే దానకర్ణులు, దాతలు అని అంటాం. వాస్తవంగా చెప్పాలంటే అది చాలా గొప్ప విషయం. ఇక్కడ వక్తలందరూ మాట్లాడారు, కానీ ఇయ్యాలన్న గుణం ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందరికో ఉన్నాయి మన దగ్గర, చాలా మంది దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ ఇయ్యాలన్న గుణం ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అందులో ఆ ఉదయ భాస్కర్ గారు ఒకరు. వారికి మా పిఆర్టీఏ సంఘం పక్షాన, మా ఉపాధ్యాయుల పక్షాన నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వారి తల్లిదండ్రులకు ముఖ్యంగా సారు శ్యామ్ సుందరరావు గారు, సుజాత మేడం గారు, వాళ్ళు కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్. ఒక మంచి కార్యక్రమానికి వచ్చిన ఒక ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళ కొడుకు ఒక దాతృత్వం చేస్తే ఆ దాతృత్వం చేసిన దానికి వాళ్ళు రావడము, వాళ్ళు ఇచ్చిన దానికంటే ఒక 100 రెట్లు ఎక్కువ సంతోషం ఉండొచ్చు వాళ్ళ మనసులల్లో. ఎందుకంటే మా బాబు ఇటువంటి పని చేసిండని చెప్పేసి ఒక సంతోషం ఉంటుంది. ఆ సంతోషం వీళ్ళు పొందుతున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నా. అట్లనే వేదిక మీద ఉన్న మిగిలిన పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నా. సురేష్ ఒక మంచి పని చేసిండు, అందరు ఉపాధ్యాయుల్ని పరిచయం చేశాడు. నిజంగా ఎంత గమ్మత్ అనిపించిందంటే, నాకు రాజేశ్వర్ నా క్లాస్మేట్, అందరు ఉపాధ్యాయులలో నా రాజేశ్వర్ నా క్లాస్మేట్. ఇక్కడ కిరణ్ వచ్చిండు, కిరణ్ కూడా నా క్లాస్మేటే. ఎంత అసలు ప్రతి ఉపాధ్యాయుడి గురించి చెప్పడం, ఈ టీచర్ ఇట్లా, ఈమె ఇట్లా పనిచేస్తుంది, ఈ సార్ ఇట్లా పనిచేస్తున్నాడు అని. ఒక ప్రధాన ఉపాధ్యాయుడికి ఉండవలసిన గొప్ప లక్షణం అది. ఏంటంటే నాయకుడు లెక్క ఫీల్ అయిపోయి, నేను పై సీట్లు ఉన్నా కాబట్టి నేను మీతో పని చేయించుకుంటానంటే ఆయన వ్యక్తి ప్రధాన ఉపాధ్యాయుడు కాదు. ప్రధాన ఉపాధ్యాయుడు ఎప్పుడు ప్రధాన ఉపాధ్యాయుడు అవుతాడంటే ఉపాధ్యాయుడిగా మమేకమై వాళ్ళతో సోదరుడుగా ఉండి, వాళ్ళతో ఒక స్నేహితుడుగా ఉండి, ఇలా నేను వాళ్ళతో ప్రతి ఒక్క టీచర్ను, ఈవెన్ లాస్ట్కు వంట వాళ్ళని కూడా పరిచయం చేసిండు. అందరితో నేను కలిసి ఉన్నా, అందరిని నేను ఒకటేలాగా చూస్తున్నా అని చెప్పేసి మా అందరికి చూపించింది. ఇవాళ నేను సురేష్ సార్ను ఖచ్చితంగా అభినందిస్తున్నా. మేము ఇద్దరం కలిసి 8 సంవత్సరాలు పనిచేసినాం. సరే నా దగ్గర నుంచి ఏం నేర్చుకున్నాడో ఏమో తెలియదు, కానీ నేను ఆయన చేసే తర్వాత, అంటే మేమిద్దరం పనిచేసిన 8 సంవత్సరాల తర్వాత ఎక్కడెక్కడైతే హెడ్ మాస్టర్ చేసిండో ప్రతి స్కూల్ పోయినా, నేను ప్రతి కార్యక్రమంలో నేను పాల్పంచుకున్నా, ప్రతి దగ్గర కూడా నేను వెళ్తూ ఉన్నా. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడి దగ్గర దాకా పోయిండు. మేము ఇంకా మట్టిగా ఆనే ఉన్నాం, ఇంకా జిల్లా మండల ఉపాధ్యాయుడు కూడా తీసుకోలేదు ఇప్పటి వరకు. అంటే ఆ రకంగా నన్ను ఓవర్టేక్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అసలు యాక్చువల్గా ఏమంటుండే, రైలు డబ్బా నేను రైలు పెట్టి అంటున్నాడు. రైలు ఏమో చుచ్చు అనుకుంటే మెల్లమెల్లగా పోతుంది, ఏమన్నా బాగా స్పీడ్గా పోదు. నాకు జెట్ విమానం లెక్క అనిపిస్తున్నాయి. జెట్ విమానంలో బాగా గాలిలో పోతుంది, ఎవరికి కనిపించేది, అంత స్పీడ్గా వెళ్ళిపోతుంది సురేష్. అంటే ఒక తాపత్రయం ఉన్నది. ఏం తాపత్రయం ఉన్నదంటే, నేను పని చేయాలి. నేను ఎక్కడికి పోతే అక్కడ పేద పిల్లలు ఉన్నారు. మన దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే, మన దేశంలో ఒకటే ఒక పరిస్థితి ఏంటంటే, విద్య అనేది పేదలకు ఒకటి, ధనవంతులకు ఒకటి అయిపోయింది. ఇది మేము చదువుకునేటప్పుడు ఇక్కడ ఉన్న స్టేట్ మీద ఉన్న వాళ్ళందరం కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న వాళ్ళమే. మేము చదువుకున్నప్పుడు ఇట్లా వ్యత్యాసం లేకుండే. ఎట్లా సంవత్సరాలు గడిచిపోతున్నాయో ఈ టైంలో ఏమైపోయిందంటే, పేదవాళ్ళ గవర్నమెంట్ పాఠశాల అంటే అది పేదవాళ్ళ పాఠశాల కింద లెక్కిపోయింది. ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎవరి దగ్గర పైసలు కొద్దిగా జమ కాగానే వాళ్ళు ప్రైవేట్ స్కూల్ పంపించాలని చూస్తున్నారు. నిజంగా ప్రైవేట్ స్కూల్లో మంచుకుంటాను కాదు. వీళ్ళు చూసిందా, సురేష్ సార్ పర్సెంట్ చేసిన టీచర్లు ఉన్నారు చూడు, ఒక్క టీచరు ప్రైవేట్ స్కూల్లో 10 టీచర్లతో సమానం. మా రాజేశ్వర్ సార్ క్లాస్ చెప్పిన ఒక ఫిజికల్ సైన్స్, మీరు ఏ ప్రైవేట్ స్కూల్లో అంత మంచి క్లాస్ చెప్పారు. ఆయన నాకంటే మస్తు క్లెవర్. మేము చదువుకునేటప్పుడు కూడా మా క్లాస్లో ఒక క్లెవర్లలో ఒక 4-5 రాజేశ్వర్ ఒకడు. అట్లా ఆయన కంటే మంచి క్లాసులు చెప్పేవాళ్ళు ఉంటారా, ఏదైనా టీచర్ ఉంటాడా? కానీ పబ్లిక్ ఒప్పుకోరు. పబ్లిక్ ప్రైవేట్ స్కూల్కే పంపిద్దామని చూస్తారు. ఎందుకు పంపించాలని చూస్తారు? ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది జనాలకు. నేను ఎంత పెద్ద స్కూల్ పంపిస్తే అంత నేను హైదరాబాద్లో ఒక దగ్గర అనుకోకూడదు దగ్గర కూర్చున్నా, వాళ్ళ పిల్లల్ని స్కూల్ పంపిస్తున్నారట. ఏ క్లాస్ రా బాబు అంటే ఫస్ట్ క్లాస్ అట. ఎంత ఫీజు అంటే 4.5 లక్షలు అనమాట. అమ్మ ఇప్పుడు మా జీతం అంతా స్కూల్ ఉండదు అంటే ఆ సంవత్సరం కాదు, సంవత్సరం మన సంవత్సరం ఆదాయం అని ఎలా అనుకుంటారు వాళ్ళ. అంటే అట్లా అటువంటి స్కూల్లో చదివిస్తే వాళ్ళు గ్రేట్గా ఫీల్ అవుతున్నారు. ఆడ చెప్పే ఏబీసీలే వల్ల ఒకటో తరగతి వేరే కొత్తగా చెప్పారు తీసుకొచ్చి, ఆడికి అదే బంగారం ఏబీసీలు చెప్పారు, ఆడికి చెప్పేది ఏబీసీలే చెప్తారు.
ఆడికి చెప్పేది యాపిలే చెప్తారు, ఆడికి చెప్పేది బిఏడి బ్యాడే చెప్తారు. కానీ ఆ స్కూల్ మాత్రం ఫీజు అంత మనం ఉంటుంది. అంటే ఈ రకమైన వ్యత్యాసం అనేది ఉన్నది మన దేశంలో. ఇది ఒక్కటి బాగా అనిపిస్తుంది మాకు. అంటే వాస్తవంగా చెప్పాలి, ఈ స్టేజ్ మీద వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న వాళ్ళని, మళ్ళీ ఇదే స్టేజ్ మీద మేమేమనుకుంటామంటే మా పిల్లలు మాత్రం ప్రైవేట్ స్కూల్ చదువుకుంటాం. ఈ రకమైన వ్యత్యాసం రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. మన ప్రభుత్వ పాఠశాల ఉన్నంత చదువు వాస్తవం చెప్పాలన్నా మీరంతా దేశీకోళ్ళలాగా, దేశీకోళ్ళు అంటే ఎట్లుంటే చూసినా మీరు మా చెవులు కూడా దుక్కుంటూ ఉంటాయి. ప్రైవేట్ స్కూల్ చదువుకుంటూ ఎట్లా తెలుసా, బాయిలర్ కోడి వాడికి ఇంజక్షన్ ఇస్తేనే నడుస్తాడు. మనలో ఇంజక్షన్ అవసరం ఉంటుందా? ఇటువంటి పీటీ మేడం ఒక్క విజిల్ వేస్తే కదా ఎటువంటి దొరుకుతారు కదా, దొరుకుతారా? అంటే ఆ రకమైన మంచి స్టఫ్ ఉన్న పిల్లలు మన దగ్గర ఉంటారు. వాస్తవం చెప్పాలంటే నిజంగానే మంచి పిల్లలు ఉంటారు మన దగ్గర. మనమందరం ఇంటికి వచ్చిన వాళ్ళం కదా, ఇదే స్కూల్ చదువుకున్న వాళ్ళు వచ్చిన వాళ్ళని. అది అందుకోసం నేను ఏం చెప్తున్నా అంటే ఎక్కడో ఏమో జరుగుతున్నది, ఆ స్కూళ్ళలో మంచిగా ఉందని మనం అనుకోవద్దు. మన దగ్గర కూడా స్టఫ్ ఉంటుంది. నేను ఈ మధ్యలో ఒక సినిమా చూసిన, 12th ఫెయిల్ అనే సినిమా చూసిరా? 12th ఫెయిల్ అనే సినిమా 12th ఫెయిల్ అనే సినిమా చూడండి, మీకు అవకాశం వస్తుంది. రమేష్ సార్ 12th ఫెయిల్ అనేది హాట్‌స్టార్ ఉన్నది, ఆ సినిమా చూపి మంచి జబర్దస్త్ ఉంది ఆ సినిమా. ఏం సినిమా అంటే దాని చివరికి 2 నిమిషాలు స్టోరీ చెప్తా. వాస్తవం చెప్పాలంటే ఇదంతా ఇంతసేపు మాట్లాడదు, ఎందుకంటే నేను లాస్ట్ మాట్లాడుతున్నా కదా, మీరు బాగా బోర్ ఫీల్ అవుతారు. వాస్తవంగా మీకు నేను ఒక రకంగా మీరు ఎంటర్టైన్ చేయాలా, మీకు కొద్దిగా నవ్వుపియాలా. ఏం చేయాలంటే ఇవన్నీ ముచ్చట్లు మాట్లాడాలా, లేకపోతే మీరు నవ్వరు కదా. నిజంగా పీటీ మేడం ఇద్దరు నరేంద్ర సార్ నేను పక్క కూర్చున్నప్పుడు మాకు ఇక్కడ కనిపించింది ఏంటంటే డిసిప్లిన్ కనిపించింది. విద్యార్థులు ఇంత మంచిగా సిస్టమేటిక్గా కూర్చోవడం, ఆ పీటీ మేడం అక్కడ కూర్చోవడం, టీచర్లు అందరూ కూడా వాళ్ళకి కన్సర్న్లు ఇక్కడ కూడా ఏం అల్లరి లేకుండా చూసుకోవడం. ఇట్లా స్కూల్ ఉంటే ఇంకా ఏం కావాలి? ఈ హెడ్ మాస్టర్ ఆరాం ఏమైనా చేసుకోవచ్చు, ఇటువంటి దాతృత్వాలు లేపచ్చు, ఇంకేమైనా బయట తిరగచ్చు, సురేష్ ఎట్లా తిరిగి రావచ్చు, ఏం కాదు. ఇక ఇట్లా టీచర్లు ఉండి ఇట్లా పీటీ మేడం ఉంటే ఈ సురేష్ సార్తో ఇక్కడ పనే ఉన్నది, ఇక దేశంతో తిరిగి రావచ్చు. అంతేనా కదా? అయితే ఆ 12th ఫెయిల్ సినిమాలో ఒక రెండు వాక్యాలు చెప్తా, చిన్న స్టోరీ చెప్తా. ఆ పిల్లగాడు పేరు మనోహర్ అనే పేరు. ఆయన చెంబల్లోయల పిల్లగాడు. చెంబల్లోయల ఎట్లుంటుందంటే ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయంటే మొత్తం సూచన కార్యక్రమం ఉంటుంది. ఇది రియల్ స్టోరీ, ఇది వాస్తవం జరిగిన స్టోరీ. మనోజ్ కుమార్ శర్మ, మనోహర్ కాదు, మనోజ్ కుమార్ శర్మ. అయితే మొత్తం చూసి రాసే కార్యక్రమం ఉంటుంది, నకలు కొట్టడం అన్నట్టు మొత్తం. అంటే చిట్టీలు రావడం, నకలు కొట్టడం అట్లుంటుంది. లాస్ట్ కానీ టీచర్లు గడపైపోయి చిట్టీలు రాసినా కానీ 75% రిజల్ట్ వేస్తుందట. ఇంకా 100% రిజల్ట్ రావాలంటే ఏం చేయాలి? ఇక బోర్డు మీద రాస్తారు అన్నట్టు. బోర్డు మీద రాస్తే బోర్డు మీద చూసుకుంటూ రాస్తారు. అక్కడ ఒక ఎస్ఐ వస్తాడు. ఎస్ఐ వచ్చి అలా చెప్తాడు, ఇది ఏం సార్, ఏం పద్ధతి, ఇంతవారం చీటింగ్ చేస్తారా మీరు? ఇట్లా చీటింగ్ చేస్తే ఇదే మన ముంగట్టుకు పోతుంది ఆ వ్యవస్థ అని చెప్తే అక్కడ ఉన్న హెడ్ మాస్టర్, ఇక మాలాగా హెడ్ మాస్టర్, సురేష్ లాగా హెడ్ మాస్టర్, సార్ పిల్లలు పేద పిల్లలు వాళ్ళు పాస్ కావాలంటే ఏదో చేస్తున్నాం సార్, చాలా కష్టం ఉన్నది సార్ అని చెప్తాడు. చెప్పినా కానీ ఆ ఎస్ఐ ఇక ఆ పిల్లల్ని చూసి ఆ వాతావరణం చూసి వెళ్ళిపోతాడు. ఆ మనోజ్ కుమార్ శర్మకి ఎవరైతే ఉన్నారో ఆయనకు అనుకోకుండా ఒక కష్టం వస్తుంది. ఆ కష్టం వచ్చినప్పుడు ఆ ఎస్ఐ ఆ పిల్లగాన్ని కాపాడుతాడు. కాపాడి ఆ జీప్లో తీసుకుపోతుంటాడు. జీప్లో తీసుకుపోతుంటే ఆ మనోజ్ కుమార్ ఏమంటాడంటే, సార్ నేను మీ లెక్క అయితే సార్, ఎస్ఐ అయితే సార్ అని అంటాడు. మనోజ్ కుమార్ ఒకటే మాట చెప్తాడు, నువ్వు నా లెక్క ఎస్ఐ కావాలంటే నువ్వు నగలు కొట్టుడు బంద్ చేయంటాడు, నువ్వు చిట్టీలు కొట్టుడు బంద్ చేయంటాడు. చిట్టీలు కొట్టుడు బంద్ చేయాలని చెప్తే తర్వాత ఆయన చిట్టీలు కొట్టుడు బంద్ చేసి ఎక్కడి దాకా పోతాడంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడు. ఆయన ఈయన ఎస్ఐ కదా, ఈయన కంటే పెద్ద ఆఫీసర్ అవుతాడు. ఎక్కడికి వెళ్ళిపోయింది ఆయన? ఒక మారుమూల ప్రాంతం, మన అమరావతి కాదు, ఇంకా అమరావతి అంటే నిజామాబాద్ దగ్గర 5-6 కిలోమీటర్లు ఉన్నది, మనకు అన్నీ తెలుస్తాయి ఇక్కడ. కానీ అక్కడ ఆ పిల్లగాడు పోయింది ఎక్కడి నుంచి? మారుమూల ప్రాంతం నుంచి. వీళ్ళు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉండేది. రియల్ స్టోరీ ఇది. ఆ సినిమా మీకు మంచిగా అనిపిస్తుంది, మీరు ఖచ్చితంగా ఆ సినిమా చూడండి. సరే, ఏదేమైనా ఒక మంచి కార్యక్రమం ఇలా సురేష్ గారు నిర్వహించినందుకు మీ సురేష్ సార్కు, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయ బృందంకు, ముఖ్యంగా పవన్ కుమార్కు, ఎందుకంటే చాలా ఆయన మాటలలో ఒక ఈజీగా అనిపించింది. ఇటువంటి కార్యక్రమాలు నేను ఈజీగా చేసేస్తా, నాకు తోడ్పాటు ఉంటే చాలన్నట్టు అన్నాడు. నిజంగా నరేందర్, సురేష్ హెడ్ మాస్టర్లు ఖచ్చితంగా తోడ్పాటు ఇస్తారు. మీరు ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేయాలా.
లక్కీ ఏంటంటే మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఆయన ఎప్పుడైనా మన ఫ్రెండ్స్ అనేటోళ్ళు ఎట్లా ఏర్పడతారు మనకంటే మన గుణం బట్టి మన ఫ్రెండ్స్ ఏర్పడతారు. మనము ఏమనుకుంటామో మనసులో మనం ఏం చేద్దాం అనుకుంటామో దాని తగ్గట్టే మన ఫ్రెండ్స్ ఉంటారు. మనకి ఇంకా చెడ్డ అలవాట్లు చేయాలనుకుంటే ఆ చెడ్డ అలవాట్ల తగ్గట్టే ఫ్రెండ్స్ ఉంటారు. మంచిగా చేయాలనుకుంటే మంచి అలవాట్ల తగ్గట్టే ఫ్రెండ్స్ ఉంటారు. కాబట్టి పవన్ కుమార్ సార్కు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే ఈయన మనసులో అట్లా ఉన్నది, మంచి చేయాలా, ఒక కార్యక్రమాలు చేయాలా అని ఒక అలవాటు ఉంది కాబట్టి అటువంటి ఫ్రెండ్సే ఉన్నారు. కాబట్టి పవన్ కుమార్ సార్కు ఆ దాతృత్వం చేసినటువంటి ఉదయ్ భాస్కర్కు వాళ్ళ పేరెంట్స్కు అందరికి కూడా నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇంకో విషయం ఏంటంటే మా రాజేశ్వర్ కూడా మేము అనుకున్నాం కిరణ్ నేను మాట్లాడినప్పుడు, అది ఈ స్కూల్కు రాజేశ్వర్ ఉన్నాక ఏం అవసరం ఉన్నది వేరులని. రాజేశ్వర్ ఎందుకంటే ఆయన కొడుకు ఐఐటి బాంబేలో చదివిండు, మామూలు కాదు రాజేశ్వర్ సార్, అక్కడ కూర్చున్నాడు మామూలు కాదని. ఆయన కొడుకు ఐఐటి బాంబేలో చదివిండు. ఐఐటి బాంబేలో సీట్ రావడం అంటే అది ఆషామాషి వివరం కాదు. నాకు తెలిసి మన మొత్తం నిజామాబాద్ జిల్లాలో ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్ చేసిన ఆయన కొడుకు ఒక్కడే ఉంటాడు. ఇంకా వేరే లేరు అసలు తెలిసి, అందరూ లేరు తెలియదు కానీ నాకు తెలిసిన ఇంకా కొడుకు ఒక్కడే, రాజేశ్వర్ కొడుకు ఒక్కడే. అంటే అంత క్లెవర్ పిల్లవాడు ఆయన. నాకు తెలిసి మస్తు కోట్లలో జీతం ఉంటుంది, చిన్న చిన్నగా ఉండదు జీతం. అంటే బాగా ఇంక్లియర్ కాబట్టి అదే స్థాయిలో శాలరీస్ కూడా మంచిగా ఉంటాయి. అదే రాజేశ్వర్ ఉన్నాక వేరే దాతృత్వం ఏంద్రా అనుకుంటే రాజేశ్వర్ కూడా దాతృత్వం చేసిందని చెప్పిండు. అంటే మాకు తెలియదు అది అంటే ఏమో కొన్నాడు మైక్ సెట్, బ్లూటూత్ మైక్ సెట్ కొనిచ్చినామని చెప్పిండు. నేను అంటే ఈ విషయము మా ఫ్రెండ్స్ అందరూ తెలియాలి వాస్తవాన్ని, ఇట్లా రాజేశ్వర్ ఇట్లా దాతృత్వం చేస్తాడని మాకు ఎవరు తెలియదు. చూడు నేను కిరణ్ ఉట్టిగా మాట్లాడుకొని ఏదో అనుకున్నాం, అపోహపడ్డాం. ఇవాళ నేను మా 10 మందికి చెప్పేటట్టు అయ్యింది రాజేశ్వర్. నేను ఆ బ్లూటూత్ అది కొనిచ్చినందుకు, పాఠశాల కొనిచ్చినందుకు నేను మా తరపు నుంచి కృతజ్ఞతలు చేస్తున్నా. చాలా మంచి వ్యక్తి. అట్లే ఇంకా భవిష్యత్తులో వాళ్ళ కుమారుడితోని ఇటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ ముగిస్తున్నా. జై హింద్.